రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాకముందు మామూలు రాష్ట్ర ప్రభుత్వపు ఉద్యోగ నియామకాల నిబంధనలు ఎట్లుంటాయో అట్లాంటి నిబంధనలే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉండేది. అందువలన ఈ మతం వాళ్ళు అని పక్కన పెట్టే అవకాశం లేకుండా పోయింది. అందుకే అన్యమతస్థులు ఉద్యోగాల్లో ఉండటం జరిగింది. అది తన మీదకే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి 2008లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అన్యమతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలకు అనర్హులు అన్నట్టు. అప్పటి నుంచి ఆ విధమైనటువంటి పద్ధతే అమలవుతుంది. దాని మీద కోర్టులకు కూడా వెళ్తే కోర్టులు కూడా ఆ జీవో కరెక్ట్ అని చెప్పినాయి. అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పినాయి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు టోటల్గా అన్యమతస్థులు ఉన్నారు. అది ఇప్పుడు అధికారికంగా లెక్క తేలింది. 31 మంది పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఈ నెల 18 జరిగే తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి తొలి సమావేశంలో అన్యమతస్థుల దేవస్థానంలో విధులు నిర్వహించరాదని తీర్మానించారు. వాళ్ళని ఇతర శాఖలకు బదిలీ చేస్తారు, లేక వీఆర్ఎస్కి అవకాశం ఇస్తారా అన్నది ఇక తేలాల్సింది. ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి లాస్ట్ వీక్లో నేను ఇది ప్రస్తావించాను. ఏదైతే మన విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఆయనతో డిబేట్లో కూడా ఆయన ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతకుముందు 31 మంది ఉంటారు, ఇప్పుడు లెక్క తేలింది 31 మంది అని. వాళ్ళని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. దానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగుల్ని డిప్యుటేషన్ మీద అడుగు తీసుకోవచ్చు, అంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కిందకి చేసుకోవచ్చు. అట్లాంటిది అయినా చేయొచ్చు, లేదంటే కనుక వీఆర్ఎస్ అయినా ఇవ్వచ్చు. అది ఇటు టీటీడీ ప్రభుత్వాందే, చంద్రబాబు గారు సీరియస్గానే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్గానే ఉన్నారు కాబట్టి ఈజీగా చేయొచ్చు, చెయ్యాలి అనుకుంటే.